హాయ్ ఫ్రెండ్స్, టమాటా చట్నీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పల్లీలు వేయించుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటా పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత టమాటా పచ్చిమిర్చి మగ్గిపోయినాయి. 1 స్పూను జీలకర్ర, సాల్టు, 1 స్పూన్ చక్కెర, చిటికెడు పసుపు వేసి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటా పచ్చిమిర్చి మగ్గిపోయినాయి. పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ జారులోని పల్లీలు, టమాటా పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో టమాటా చట్నీని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, పోపు దినుసులు వేసుకొని జీలకర్ర, ఆవాలు, 1/2 స్పూన్ శనగపప్పు, 1 ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపును చట్నీలోకి సర్వ్ చేసుకోవాలి. పోపు వేయగా చట్నీలోకి వేసుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇది చట్నీలోకి, చపాతీలోకి, రైస్లోకి ఎంతో బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.